ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 15 అధ్యాయము 13 నుంచి, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. చివరికి చిన్న కుమారుడు పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాన్ని చూస్తూ ఉన్నాము. నిజానికి పొట్టు అనేది ఎవరు కూడా ఇష్టపడరు. పొట్టు అనేది ఎందుకు పనికిరాని దానిగానే వాడతారు. ఆ యొక్క పొట్టుని కాల్చివేయడానికి తప్ప మరి దేనికి అది ఉపయోగించుకోవడానికి పనికిరాదు. కానీ దానితోటే అతడు తన కడుపు నింపుకోవాలని అతడు ఎంతగానో ఆశపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 28 అధ్యాయం 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ గైకొన వల్లనే వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈరోజు ఆయన ఏం బోధిస్తూ ఉన్నాడు మనకి? మనలో ఉండేటువంటి ఐగుప్తు పొట్టు అంతా ఎగిరిపోయేటంత వరకు కూడా దేవుడి యొక్క లేఖనాలు మనకు సమృద్ధిగా ఆయన పోషిస్తూ ఉన్నారు. ఆ యొక్క లేఖనాలు యందు మనం దృష్టి వచ్చినప్పుడు, ఆ లేఖనాల్లో ఉండేటువంటి సారం మనలోనికి వచ్చినప్పుడు, మనలో ఉండేటువంటి పొట్టు అంతా ఎగిరిపోవడాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. మన జ్ఞానం ఐగుప్తు పొట్టు వంటిది. అది ఉన్నంతకాలం మనలో ఎదుగుదల కానీ స్థిరత్వం కానీ ఏమీ ఉండదు. కానీ ప్రభు ఏ విషయాలైతే బోధిస్తూ ఉన్నాడో దాని మీద మనసు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం శ్రేష్టమైనటువంటి వారుగా తయారవుతాం. బాప్తిస్మిచ్చి యోహాన్ అయితే ఇలా చెప్తూ ఉన్నాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. అతని చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతుల్లోనున్నది. ఆయన తన కళ్ళెమును బాగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయను. ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని చెప్తూ ఉన్నాడు. కనుక పొట్టు ఎందుకు పనికిరానిదిగా పరిగణించబడుతూ ఉంది. కాబట్టి ఈ దినాన మనలో ఉండేటువంటి బుద్ధిహీనమైనటువంటి స్థితి, మన సొంత ఆలోచనలు, మనకు మనం కీడు చేసుకునేటువంటి ఉద్దేశములు అవి తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ఏ సంగతులు అయితే మనకు బోధిస్తూ ఉన్నాడో దాని ఎందు మనం దృష్టి ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాక్యమే కాదు కానీ అనేక విషయాల్లో జ్ఞానం కొరకు దేవుడు ప్రభువు మనకు తర్ఫీదు ఇస్తూ ఉన్నప్పుడు ఆ తర్ఫీదులోని మనం ఇష్టపడాలి, మనం సిద్ధపడాలి. ఆ తర్ఫీదు పొందడానికి మనం ఎంతగానో లోబడవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఐగుప్తు పొట్టు అనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో నుంచి పోవాలి. గింజలకి పైన ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి పొట్టు తీస్తేనే కానీ అవి తినడానికి యోగ్యంగా ఉండవని తెలుసుకోగలగాలి. 1 కొరింథీయుల 6 అధ్యాయం 12 అతడు చెప్తూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. కనుక అతడు తెలుసుకున్నాడు. అతను ఎందుకు అలా తెలుసుకున్నాడు అంటే దేవుని యొక్క లేఖనాలు ఎవరికైతే హృదయంలోనికి వస్తాయో ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించుకునేటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి అయితే కలుగుతుంది. అది మనం ఎంత డబ్బులు పోసినా సరే అది మనకు ఎక్కడ కూడా దొరకదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 8 నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. కనుక పౌలు తాను దేవుడి పక్షంగా ఉండడానికి, దేవుడు తన పక్షంగా ఉండేలాగా అతను ఆశపడుతూ చిన్న చిన్న అల్పమైనటువంటి వాటిని సంతోషంగా అతను తృణీకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అతను ఎంత జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడనంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించను. 2 తిమోతి 4 అధ్యాయం 7-8 కాబట్టి తినన ప్రభువు మనకి ఏం బోధిస్తూ ఉన్నారు? గాలికి రేపబడినటువంటి పొట్టు వలె ఉండాలని మనకు బోధించబడడం లేదు. కానీ మనం స్థిరంగా ఉండడానికి ఆ యొక్క స్థిరమైనటువంటి సన్నిధిని బట్టి ఇంకా పటిష్టంగా ఉండడం కొరకే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా మీ దయగలిగిన నష్టాలకు నైనా అప్పగించుకుని సమయంలో స్తుతిస్తుండగా, దేవా ఈ దినమున మాట్లాడిన మంచి మాటలను బట్టి వందనాలు తండ్రి. నీ మాటను బట్టి ప్రభా వెలుగు కమ్మని పలుకుగా వెలుగు ఎలాగైతే కలిగిందో నీ మాటలో స్థిరత్వం ఉంది నాయన.
అటువంటి స్థిరత్వం కలిగినటువంటి మాటలు మాకు పంచిపెడుతుండగా ప్రభా, ఇంకా మేము బలపరచబడినట్టుగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరచమని, నీ లేఖనాలు యందు ఆసక్తిని ఆకలిని పుట్టించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.